British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒకవైపు యాత్రలు అనేవి జరుగుతున్నాయి, మరోవైపు బాంబులు వేస్తూ ఉన్నారు, ఇంకొక వైపు అరెస్టుల గురించి మాటలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇప్పుడు సరికొత్తగా యాదాద్రిని యాదగిరిగుట్టగా కూడా మార్చారు. నెక్స్ట్ మార్పుల్లో భాగంగా ఏముండబోతున్నాయి? బాంబులు కాస్త ఆటం బాంబులు అవుతున్నాయి అంటే ఎవరి మీద పేలపోతున్నాయి? ఎవరి కోసం ఆటం బాంబులు రెడీగా ఉన్నాయి? నెక్స్ట్ తెలంగాణలో ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం. సో మొన్నటిదాకా మేము ఎదురు చూసాము, దీపావళి ముందు పొలిటికల్ బాంబులు పేలుతాయని. ఇప్పుడు పొలిటికల్ బాంబులు కాదు, ఆటం బాంబులే పేలబోతున్నాయి అనేది మీరు చూసినట్లు, వాళ్ళు చెప్పినట్లు దీపావళి ముందో దీపావళి తర్వాతనో లేకపోతే రోడ్ల మీద వెళ్ళిన టపాకాయలు వెళ్ళినాయి తప్పితే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన బాంబులు ఏమీ పేలలేదు. ఆఖరికి తోక బాంబులు కూడా పేలలేదని చాలామంది ట్రోల్ చేశారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. ఇవాళ ఏదో మళ్ళీ కొత్తగా ఆటం బాంబులు పేలుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు శ్రీనివాసరెడ్డి గారు. నేనేమంటున్నా, ఏదో చేసి చూపించరాదు, ఊరికే దాని గురించి ప్రతిరోజు ఇవాళ బాంబు పేలుస్తా, రేపు బాంబు పేలుస్తా అంటే విషయం లేనప్పుడే ఏదో అంటారు కదా, పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందని. పొద్దున్న లేస్తే గత ప్రభుత్వాన్ని తిట్టడము, కేటీఆర్ని టార్గెట్ చేయడం తప్పితే వేరే మార్గం ఏమీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడట్లేదు. కాబట్టి మీ బాంబులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు. నీ ఇష్టం ఉన్న బాంబు పేల్చుకో. ఆటం బాంబు పేలుస్తావా, లక్ష్మీ బాంబు పేలుస్తావా, లేకపోతే సీమ టపాకాయ పేలుస్తావా, ఇంకేదన్నా మీకు దోచిన బాంబు పేల్చుకోండి. ఆ బాంబుల కోసం మీరు ఎదురు చూస్తున్నట్టు? మేమెందుకు ఎదురు చూస్తామండి? మేము దాని గురించి మాట్లాడకముందే ఆయనే ఏం క్యూరియాసిటీ లేదు. ఇప్పుడు ఆయనే అక్కడక్కడ మీడియా అటెన్షన్ కోసం ఆడ బాంబు పేలుస్తాను ఆయన. వాళ్ళ మంత్రివర్గ సహచరులు కాంగ్రెస్ పార్టీలు అనుకుంటున్నారు, ఈ పొద్దున్న లేస్తే పనిపాట లేకుండా ఈ బాంబు పేలుస్తా, ఆ బాంబు పేలుస్తా. పేల్స్తే పేలు, ఊకే పేలుస్తా ఎందుకు? చేతనైతే పేలు, చూద్దాం నీ బాంబు శక్తి. మరి ఆటం బాంబు అవుతుందా, లేకపోతే అనకాపల్లి ఏమంటారు దాని పేరు, తాటాకు బాంబు అవుతుందా చూడాలా. అయితే మొన్నటిదాకా విద్యుత్ కుంభకోణానికి సంబంధించి, విద్యుత్ కొనుగోళ్లలో కుంభకోణాలు జరిగేది, ప్రభుత్వానికి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది అనేది, అందులో కేసీఆర్ మీద చర్యలు ఉంటాయనేది వినిపించింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వినిపించింది. ఇప్పుడు లేటెస్ట్గా ధరణికి సంబంధించి వినిపిస్తోంది. అండ్ ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి కేటీఆర్ మీద ఒక అస్త్రం ప్రయోగిస్తున్నట్టుగా అది కూడా అరెస్ట్ అనేది వినిపిస్తోంది. పోయిన ఎన్నికల సందర్భంగా, అంటే ఎన్నికల కంటే ముందు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఒక 2 సంవత్సరాలు ఏం మాడినరో ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కమిషన్ల రూపంలో, ఎంక్వైరీ కమిషన్ల రూపంలో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి రోజు మళ్ళీ అవే దౌరాయిస్తున్నారు తప్పితే దీంట్లో కొత్త ముచ్చట్లు ఏమున్నాయి? కాళేశ్వరాన్ని విమర్శించేది పాతదే, విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో పాతదే. ఇప్పుడు మళ్ళీ ఏదో ఈ ఫార్ములా రేస్ అని కూడా పట్టుకొచ్చినారు. ఇది కూడా సంవత్సరం క్రితం మాట్లాడినారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకో కొత్తగా విషయాన్ని ఏసీబీకి ఇస్తాం, ఇంకేదో చేస్తామని మాట్లాడుతున్నారు. ఏదన్నా ఒక్క అంశం మీదనైనా ఇదమిద్దంగా, ఇగో ఇది మా దగ్గర ఎగ్జాంపుల్, ఇది మా దగ్గర సాక్ష్యం కాబట్టి దీని మీద ఒక ఎఫ్ఐఆర్ చేసి కేసు పెట్టినాను, ఈ కేసులో మా దగ్గర ఈ సమాచారం ఉందని ఒక్క అంశం మీదనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళకి మాడిందా? సంచలనం కోసం మంత్రులు ఆయా అంశాల మీద మాట్లాడడమే తప్పితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ప్రాజెక్టుల మీద మాట్లాడతాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళేశ్వరం అని ఇంకోటి మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారు కొన్ని మాట్లాడతారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబులు వేస్తానంటాడు. ఇవన్నీ ఉత్త పోచుకోలు కబుర్లు, సొల్లు మాటలే తప్పితే ఇవాళ వరకు కాంక్రీట్గా ఇగో ఈ విషయంలో గత ప్రభుత్వం తప్పు చేసింది, ఇగో ఇది మా సాక్ష్యము, ఇది ఫైనాన్షియల్ ఇంప్లికేషను, ఇగో దీని మీద కేసు పెడుతున్నాము, ఇదే చేతనవుతుందా? అయితే ఈ బాంబులేసే ప్రక్రియ అనేది వయా రాజ్భవన్గా కొనసాగబోతోంది అనేది, ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా సీఎం గవర్నర్తో చర్చించారు. ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా మాట్లాడారు. తొందరలోనే పేలబోతోంది అనేది, అరెస్ట్ అనేది జరగబోతోంది అనేది. ఇప్పుడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసే కక్ష సాధింపును చాలాసార్లు అడ్డుకోజాలం. మాకుండేటటువంటి న్యాయ మార్గాలని ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాము ప్రభుత్వ నిర్బంధాన్ని తట్టుకునే విధంగా. కానీ వాళ్ళు ఒక కుట్రపూరితమైన వ్యవహారం చేసినప్పుడు కొంత కష్టం అవుతుంది. మనం చాలా ఎగ్జాంపుల్స్ ఈ మధ్యకాలంలో చూసినాం. ఇప్పుడు గవర్నర్ అనుమతి అవసరమా, ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ప్రాసిక్యూట్ చేయడానికి అవసరం లేదా అనేది న్యాయ నిపుణులు చెప్పాలి. కొంతమంది అవసరం లేదంటున్నారు, నాకు తెలిసి అవసరం లేదు, కొన్నిసార్లు అవసరం ఉందంటున్నారు. సో దేర్ ఆర్ వేరియస్ ఒపీనియన్స్ ఆన్ దిస్. మీరు ఎవరి భుజం మీద పెట్టి
తుపాకీ కాల్చే ప్రయత్నం చేసినా అల్టిమేట్లీ మీ లక్ష్యం కేటీఆర్ గారినో కేసీఆర్ గారినో ఇమేజ్ డ్యామేజ్ చేయటము, లేకపోతే కక్ష సాధింపు చేయటం. దీంట్లో మార్గం ఏదైనా ఉండొచ్చు, అల్టిమేట్ లక్ష్యం అది కదా. ఇది ప్రజలు గమనిస్తూనే ఉంటారు అనేది మా ఉద్దేశం. నెక్స్ట్ టార్గెట్ అనేది మొన్నటిదాకా కేసీఆర్ వినిపించిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ వినిపించిన తర్వాత అన్ని అస్త్రాలని రెడీ చేసుకునే బయటికి రావాలి అనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉంది అనేది. ఇప్పుడు నేనేమంటున్నా కవిత గారు అంటే రానియండి, అవన్నీ ప్రభుత్వ నిర్ణయాలు. హైదరాబాద్ నగరంలో ఒక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ చేయాలి, కార్ రేసింగ్ లాంటిది. సియోలు, జోహాన్నెస్బర్గ్ లాంటి నగరాలను తలదన్ని ఈవెంట్ ఇక్కడికి తేవాలి. దాని ద్వారా పెట్టుబడులు, మరొకటి హైదరాబాద్ ఇమేజ్ పెంచాలా. విశ్వనగరం చేయాలంటే ఉత్తైన మాటలు మాడితే సరిపోదు కదా, దానికి కావాల్సిన కొన్ని కార్యక్రమాలు చేయాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి, వేరియస్ యాక్టివిటీస్ కావాలి. అది ప్రమోట్ చేయడం ప్రభుత్వ బాధ్యత. ఆ పనే కేటీఆర్ గారు చేసినారు. అవన్నీ ప్రభుత్వ నిర్ణయాలు. కలెక్టివ్గా క్యాబినెట్లు తీసుకునే నిర్ణయాలు చాలా ఉంటాయి. కొన్ని ప్రభుత్వం ముందు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సబబు అనుకుంటే రాటిఫికేషన్ చేస్తారు తర్వాత. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయాలు. వాటిని సమీక్షించి దాంట్లో ఏమైనా తప్పు ఉంది అంటే చెప్పండి, అవినీతి జరిగిందంటే చర్యలు తీసుకోండి. కానీ ఏమీ లేకుండానే హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు ఇంకో సంస్థకి ఒప్పంద రూపంలో పోతే అది కేటీఆర్ జేబులో పోయినట్టు అవినీతి అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై కరప్షన్? మీరు ఏదైనా ప్రభుత్వం నుంచి ఫేవర్ ఇచ్చి దానికి సంబంధించి ఆర్థికంగా మీరు లావాదేవీలు జరిపి ఆ డబ్బులు తీసుకుంటేనో ఇంకో రూపాయన లాభపడితేనో ఇట్స్ కాల్డ్ కరప్షన్. ప్రభుత్వం హెచ్ఎండి యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ ఆ ఆర్గనైజేషన్ అయితే కండక్ట్ చేసిందో ఈ ఫార్ములా రేసు వాళ్ళ దగ్గర లావాదేవీని అవినీతి అంటే ఎట్లా? అట్లయితే ప్రూవ్ చేయండి. ఇఫ్ దెర్ ఈజ్ అ డీవియేషన్ ఆఫ్ ప్రాసెస్ మీరు ప్రూవ్ చేయండి. వీఆర్ ప్రిపేర్ టు ఫేస్ ఇట్, ఆన్సర్ ఇట్. బాంబుల్లాగా ఇప్పుడు యాత్రల గురించి కూడా ప్రస్తావనలు వస్తున్నాయి. మూసీ యాత్ర ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఆ తర్వాత పాదయాత్రకు రెడీగా నేనున్నాను అని కేటీఆర్ కూడా అనౌన్స్ చేశారు. ఎన్నికలు రావడానికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది కదా, ఎందుకని ఇంత అప్పుడే ఒక రాజకీయమైనటువంటి హడావిడి వేడి కనిపిస్తోంది? మీకు ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి ఈ నెల వస్తే డిసెంబర్ వస్తే 1 year 1 సంవత్సరం అవుతుంది. ఈ 1 సంవత్సరం నుంచి 3 అంశాల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సమిష్టి ప్రభుత్వాన్ని నడుపుతలేరు అనేది ప్రజల్లో కూడా అర్థమైపోయింది. ఇచ్చిన హామీలేవి అమలు చేయలేకపోతున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వంలో ఒక సమన్వయ లోపం, ప్రణాళిక లోపం ఉందనేది ప్రజలకు అర్థమైపోయింది. ఆఖరికి రైతు భరోసా లాంటివి కూడా ఇప్పటివరకు ఏ సందర్భాన్ని చూసినాం. మూడవది ఏంటంటే ఎంతసేపటికి పాత ప్రభుత్వాన్ని తిడుతూ పొద్దుపుచ్చడమే. మరీ కాకపోతే ఒక డైవర్షన్ స్కీమ్, ఓ రోజు మూసీ అని, ఓ రోజు హైడ్రా అని, ఓ రోజు ఇంకోటని 4th సిటీ అని, ఇవి మాట్లాడడమే తప్పితే కాంక్రీట్ ప్లానింగ్, కాంక్రీట్ ఎగ్జిక్యూషన్ లేదు అనేది ప్రజలకు అర్థమైంది. ఆ నేపథ్యంలో ఇక రోజుకో కొత్త డైవర్షన్ యాక్టివిటీస్ చేయాలి కదా. ఇవాళ మీరు మూసీ పాదయాత్ర చూస్తే చాలా నాకు నవ్వొచ్చింది. మూసీకి సంబంధించి ప్రజలు సమస్యలు ఎదుర్కొనేది సెంట్రల్ సిటీలో, మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లు ఉండి మీరు వెళ్ళకూడదంటే భయపడేటోళ్ళు. వాళ్ళలో వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వానికి. అక్కడ కదా మీరు పాదయాత్ర చేయాలి. మమ్మల్ని అందరినీ మీరు ఛాలెంజ్ చేసింది అన్నే కదా, మూసీ అక్కడ పోయి పడుకోండి, వాళ్ళ ఇళ్ళల్లో ఉండండి, భోజనం చేయండి, ఓ 3 నెలలు ఉండండి, ఇల్లు కొనిస్తా అన్నది. మీరు ఎక్కడైతే మాకు ఇల్లు కిరాయికి ఇప్పిస్తున్నారో ఆ ప్రాంతంలో పాదయాత్ర చేస్తే కదా మీకు ప్రజల యొక్క సమస్యలు అర్థమయ్యేది. మీరు పోయి మంచిగా సెక్యూరిటీని, కాంగ్రెస్ నాయకులను పెట్టుకొని అక్కడెక్కడో నల్గొండ జిల్లాలో ఎవరు లేని దగ్గర పాదయాత్ర చేసి మీడియా ఈవెంట్ చేస్తే దానిలో ప్రజలకు వచ్చే లాభం ఏముంది? ఆ కార్యక్రమానికి వచ్చే లాభం ఏముంది? ఎవరికి భరోసా ఇస్తున్నారు మీరు? అల్టిమేట్లీ ఏదో ఒకటి ప్రజలకు మీలో ఉన్నటువంటి ఒక అభద్రతా భావాన్ని ఆ పద్ధతిలో బయటపెట్టుకుంటున్నారు తప్పితే వాస్తవం దాంట్లో ఏం కనపడలేదు నాకు. దెర్ వాజ్ నో ప్రాపర్ పర్పస్ విచ్ వీ కుడ్ సీ ఇన్ ది టుడేస్ పదయాత్ర ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు ఆ మూసీకి సంబంధించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లీడర్ల జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి, వాటిని కనుక బయట పెడితే రోడ్డున పడతాయి వాళ్ళ జీవితాలు అనేది. సో మూసీకి సంబంధించి ప్రక్షాళన చేయాలా, సుందరీకరణ చేయాలా, పునరుజ్జీవం చేయాలన్న ప్రక్రియ మీరే స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించడం? మేము మూసీ ప్రక్షాళనను వ్యతిరేకించలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏంటంటే మూసీని కంప్లీట్గా రిజర్వేట్ చేయాలనేది ఉద్దేశము. ఆ తర్వాత మొన్న కూడా కేటీఆర్ క్లారిఫికేషన్ ఇచ్చినారు. ఓవరాల్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అంటే ఎస్టీపీస్ ఒక 32, 33 ప్లాన్ చేసిన తర్వాత, చాలా బ్రిడ్జెస్ ప్లాన్ చేసిన తర్వాత, రివర్ బెడ్ డ్రెడ్జింగ్ అవుట్ చేయాలనే ప్లాన్ చేసిన తర్వాత, డిస్ప్లేస్మెంట్స్ దగ్గరకు వచ్చేవరకు అంటే చాలా ఇండ్లు తొలగించాలనుకునే విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆ విషయానికి ఒక్కదానికి వ్యతిరేకం ఉండే, అది కాకుండా మిగతా ప్రణాళికను నిర్వహించాలనే ఒక ఆలోచన ఆ రోజు ప్రభుత్వంలో ఉండిందని విషయం చెప్పినాం. కానీ ఇవాళ మీ యొక్క ఆలోచన అది లేదు. ఈ మూసీ పేరు చెప్పి అర్జెంటుగా ఆ బఫర్ జోన్లో 5 సైడ్స్ ఉన్నటువంటి ఇండ్లను తీసేసి అక్కడ ఏదో ప్రైవేట్ కంపెనీలకు ఆ భూములు ఇచ్చి
ఆడేదో డెవలప్మెంట్ చేద్దాము, దాని ద్వారా ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున చేద్దామనే ఒక ఆలోచన కనబడుతున్నట్టు ప్రభుత్వం యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ప్రజలను నిరాశ్రయాలను చేయాలి, పేదవాళ్ళ యొక్క గూడును చెదరగొట్టాలనే మీ ఆలోచనకు మేము వ్యతిరేకం, మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు అని అనేక సార్లు ఘంటాబద్ధంగా చెప్పినాం. ఇక ఓవైసీ గారి మాటకు వస్తే కొత్త దోస్తులను సంతృప్తిపరచుకోవడం కోసం చేసిన మాటల్లాగా ఉన్నాయి. ఆయన దగ్గర ఏం జాతకాలు ఉన్నాయో మాకే తెలియదు, కాబట్టి వారికి జాతకాల మీద నమ్మకం ఉందో కూడా తెలియదు నాకు. కాబట్టి అట్లాంటి జాతకాలు ఏమంటే మీరు చెప్తే చూసి తరిస్తాం, అంతకంటే చేసేది ఏం లేదు. 10 ఏళ్ల పాటు మీతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత కేవలం 10 నెలల్లోనే అంత ఫ్రెండ్షిప్ ఎలా మారిపోయింది? మీ జాతకాలన్నింటినీ బయట పెడతాం. ఎవరి అవసరాలు వాళ్ళే అండి. ఇప్పుడు వాళ్ళ అవసరం అట్లుంది, వారు మాడుతున్నారు, దానికి మనం ఏం చేయగలుగుతాం? ఈజ్ అట్ లిబర్టీ టు స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్. సో బీఆర్ఎస్ ఏమైనా రియలైజ్ అయిందా వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఎవరు ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారు, ఎందుకు అలా మారిపోయారు అనేది? పాలిటిక్స్ ఆర్ వెరీ డైనమిక్ అండి. మేము వీఆర్ ఆల్వేస్ ఫ్రెండ్లీ విత్ దెమ్. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీస్ కానివ్వండి, ఇతర మైనార్టీస్ కానివ్వండి, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వాలు చేయనంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. దే షుడ్ బి హ్యాపీ ఫర్ ఇట్. రాదర్ దే ఆర్ ఆల్సో గివెన్ డ్యూ ఇనఫ్ ఇంపార్టెన్స్. ఆ తర్వాత కూడా వాళ్ళు ఏదో వాళ్ళ స్వప్రయోజనాల కోసం 100 మాట్లాడతారు. అంత మాత్రాన ప్రతి మాటలను సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓవైసీ గారి పార్టీ తరఫున ఆయన మాట్లాడినాయండి, మేము మాట్లాడాల్సి వచ్చినప్పుడు మేము ఆడేది మేము ఆడతాం. కాకుంటే వాళ్ళ హెల్ప్తోనే, వాళ్ళ సపోర్ట్తోనే జిహెచ్ఎంసీ లిమిట్స్లో అది ఆయన ఆలోచన. సరే, ఒకవేళ ఆయన అట్లా అనుకుంటే సంతృప్తి దొరుకుతుందంటే పడినివ్వండి, నాకేం బాధలేదు. సో వాళ్ళ సపోర్ట్ ఏం లేదా? ఇప్పుడు ప్రజలు ఇచ్చిన సపోర్ట్ని కొంతమంది మొత్తం మా సపోర్ట్ అనుకుంటే మేము ఏం చేయాలి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు ప్రభుత్వం ఏర్పరిచినారు, 2 సార్లు జిహెచ్ఎంసీని కైవసం చేసుకున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా కొన్ని వేల మంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పార్టీలో మేం చేయబట్టే మీకు సపోర్ట్ దొరికిందని ఎవరన్నా అనుకుంటే, అట్లా అనుకోవడం వాళ్ళకి ఆనందాన్ని ఇస్తే అనుకోనియండి అంటున్నాం. మనం ఎందుకని అనవసరంగా ఇంకొక వేరే వివాదం సృష్టించుకోవాలి? అవసరం లేని ముచ్చట అది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఈరోజు ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. కాంగ్రెస్ సర్కార్కి సీఎంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు అనేది, అందువల్లే రేవంత్ రెడ్డి కేటీఆర్ని అరెస్ట్ చేయలేదు జన్వాడ ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి. అదేమన్నా కీలకమైన ప్రకటన అండి? అదో మతిలేని ప్రకటన. అంటే మీరు వాళ్ళు కలిసిపోయి పనిచేస్తున్నారు, తలకాయలేని ముచ్చట అది కాదండి. మేము ఇంతగానం కొట్లాడుతున్నాము, ప్రతిరోజు ప్రభుత్వం చేయని పనుల గురించి చర్చ చేస్తున్నాము. వాళ్ళేమో పొద్దున్న వేస్తాం, మా మీద బాంబులు వేస్తాము, లేకపోతే రాకెట్లు వేస్తాము, నీళ్ళు కూడా కొడతామని మమ్మల్ని అంటుంటే మేము ఆయన దగ్గర ఎందుకు పని చేస్తే మాకు ఏం అవసరం ఉన్నదండి? వీఆర్ ది ప్రిన్సిపల్ అపోజిషన్. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, గ్యాంగ్ అంత ఒకటి. వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ని అవుట్ చేయాలి, కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, కేసీఆర్ని తప్పు చూపించాలని ప్రయత్నం చేస్తున్నామని మేము అంటున్నాం. కాబట్టి దాన్ని డిఫెన్స్లో పెట్టుకోవడం కోసం ఆయన ఏదో పనికి మాలిన మాటలు మాడుతున్నారు. ఎవరైనా నమ్ముతారా? కొద్దిగా గొప్ప కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా బీఆర్ఎస్ను కాంగ్రెస్ కలిసి పనిచేసి నమ్ముతారా ఈ రాష్ట్రంలో? టికాన్ లేని మాటలు మాడితే వాళ్ళు అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు చాలా మంది అయినరు, చాలా మంది మాటలు మాడినరు. ఇప్పుడు పార్టీలు ప్రభుత్వాలలో అవకాశాలు వచ్చినంత మాత్రం అంత గొప్పవాళ్ళు గారు. వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ ప్రకటనలు, వాళ్ళ యొక్క భావ ప్రకటన అనేది వాళ్ళ స్థాయిని తెలియజేస్తుంది. బండి సంజయ్ గారి మాటల్ని వాళ్ళ పార్టీలో వాళ్ళు చాలామంది సీరియస్గా తీసుకోవడం బంద్ చేశారు. ఆయన మీడియాలో హెడ్లైన్ల కోసం మాట్లాడడం నేర్చుకున్నాడు, ఆ ఆర్ట్ నేర్చుకున్నాడు. కాబట్టి ఏదోటి మాట్లాడతాడు. కేటీఆర్ వెళ్ళి రేవంత్ రెడ్డితో ఎందుకు పనిచేస్తాడు? ఏమన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కదా నీ పార్లమెంటు సీట్లో చిట్ట చివరి క్షణం వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకుండా కాంగ్రెస్ శ్రేణులను గందరగోళం చేసి మీకు పరోక్షంగా సాయపడ్డది. మీరే చెప్పినారు కదా కాంగ్రెస్ వాళ్ళు కూడా నాకే ఓట్లు వేసినారని చెప్పి. మళ్ళీ వాళ్ళ మమ్మల్ని అంటే ఎట్లయితుంది? ఇదంతా మతిలేని మాటలు, వాటి గురించి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. మీరు కూడా అది కీలకమైన మాటలు అంటే బంద్ చేయండి కాదా? మతిలేని మాటలు. అందువల్లే అరెస్టులు అనేవి లేవు, ఓన్లీ ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం, వాళ్ళు ఇక్కడ ప్రతిపక్షం. వాళ్ళు ఎవరి మీద కొట్లాడాలి? కాంగ్రెస్ మీద కొట్లాడాలి. దేశంలో వాళ్ళ ప్రధాన పక్షం, వ్యతిరేక పక్షం ఏది? కాంగ్రెస్. వాళ్ళ మీద కొట్లాడకుండా రోజు మా మీద పడేస్తాడు. రోజు కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటాడు. అసలు నీ పంచాయతీ ఏంది? ఎందుకు అరెస్ట్ చేయాలి? దేనికి అరెస్ట్ చేయాలి? నువ్వు కేంద్ర మంత్రివి కదా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా, కానూన్ ఎరికే కదా, తెలియదా నీకు కానూన్ ఏందనేది? ఓ ఎఫ్ఐఆర్ అని ఉన్నదా? పోనీ నీ కేంద్ర శాఖ నుంచి ఏమన్నా మా మీద ఓ దర్యాప్తు చేసి ఏమన్నా ఫైల్ చేస్తాం? ఏదైనా ముచ్చట ఉత్త పనికిమాలిన మాటలు మాట్లాడడం రాష్ట్రానికి కానీ వాళ్ళ పార్టీకి కానీ ప్రజలకు కానీ ఇసుమంత ప్రయోజనం ఇట్లాంటి వాళ్ళతోటి.
వీళ్ళకి పదవులు రావడం మన దురదృష్టం, అంతకంటే ఇంకోటి ఏం లేదు. సో ఇప్పుడు ఆ పేర్ల మార్పిడి ప్రక్రియ అనేది రేవంత్ సర్కార్ వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. ఫస్ట్ టీఎస్ కాస్త టీజీ మారింది, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం అన్నారు, ఆ తర్వాత లోగో మారుస్తామన్నారు, ఇప్పుడు యాదాద్రి కాస్త యాదగిరిగుట్ట అవుతోంది. ఈ రోజు నుంచి మనం యాదగిరిగుట్టగా పిలుద్దాము అనే మాట. సరే, ఇప్పుడు యాదాద్రి అనేక మంది ఆ రోజు పండితులను, ప్రముఖులను, ఆ రంగంలో ఉన్న వాళ్ళను సంప్రదించి పునర్నిర్మాణం తర్వాత ఒక పేరు పెట్టారు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా మళ్ళీ మీరు యాదగిరిగుట్టగా మారిస్తే అది సరే, అందరం యాదగిరిగుట్ట అంటాం, యాదాద్రి అంటాం, ఏ పేరుతో పిలిచినా లక్ష్మీనరసింహస్వామినే మనందరం దర్శించుకుంటాం. మన తెలంగాణకు వారు స్వామి మనకు ప్రముఖ దేవుడు. అక్కడ బ్రహ్మాండమైన ఆలయాన్ని మనం పునర్నిర్మించాం కేసీఆర్ గారి నేతృత్వంలో. చేసుకోండి, మేము కాదనట్లే, ఇంకేదో బోర్డు వేస్తామన్నారు, చేయండి. దాంట్లో దేవుని దగ్గర రాజకీయం చేసే అవసరం మాకు లేదు. కాబట్టి ఏం చేయకున్నా పేర్లు అయితే మార్చాలి కదా కనీసం. రైతులకు పైసలు ఇచ్చేది లేదు, ఒడ్లు కొనేది లేదు, గురుకులాలు మంచిగా చూసుకునేది లేదు, 2 లక్షల ఉద్యోగాలలో ఇప్పటివరకు 30,000 కూడా కాలేదు సొంతంగా. సో చేసే పనులన్నీ ఏం చేయనప్పుడు పేర్లన్నా మార్చాలి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాల నెంబర్ కూడా మారుతుంది, ఇంకా తగ్గిస్తారు అనేది వినిపిస్తోంది. ఇప్పుడు ఒకటండి, ఆ రోజు పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసినారు. ఆ స్వరూపం మార్చిన తర్వాత మనం అన్ని జిల్లాల వారీగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీసులు కట్టినాము, ఎస్పీ ఆఫీసులు కట్టినాము, వినరా, బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాము. మీ ఆలోచన రివర్స్ ఉంటే మేమేం చేస్తాం? ఎవరైనా ప్రభుత్వం పురోగతిని ఉండాలి అంటే ఆల్రెడీ చేసిన దానికి అదనంగా ప్రజలకు మంచి జరిగే విధంగా మనం చేయాలి. ఇక కూలుస్తాము, ఉన్న వాటిని తక్కువ చేస్తాము, లేని వాటిని అసలే పట్టించుకోము, ఇస్తామన్న వాటిని ఏనేయ్యము. రోజు కేసీఆర్నో కేటీఆర్నో తిడతాము, బీఆర్ఎస్ని తిడతాము, రోజుకో ప్రకటన ఇస్తాము, బాంబులు ఇస్తామంటే ఏం చేద్దాం? ఏం చేయకపోతే మాటలనే చేయాలి కదా. తుప్పిల బలం అంటారు తెలంగాణలో, దాని మీద నడుస్తుంది ముచ్చట. నడవని అనుకుంటూ ఎంతకాలం నడిచినంతకాలం ప్రజలకు ఇప్పుడే క్లారిటీ వచ్చింది. మీరు గ్రామీణ ప్రాంతాల్లో, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో క్లారిటీ వచ్చింది. ఈ ప్రభుత్వం చెప్పింది ఏది చెయ్యదు, వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్తో అయితే లేదు, వీళ్ళ గవర్నమెంట్లో ఒక సఖ్యత కోఆర్డినేషన్ లేదు, వీళ్ళు మమ్మల్ని బాగు చేసేటోళ్ళు కాదు అని కాలం లెక్క పెడుతున్నారు ప్రజలు, అంతే. ఇంత ఫాస్ట్గా ప్రజల్లో ఒక అననుకూలత, వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఓ విజన్ లేదు, ఓ మిషన్ లేదు, ఏ రంగం మీద ఓ ప్రాముఖ్యత పెట్టుకోవాలని తెలియదు, ఆర్థిక వనరుల సమీకరణ లేదు, చేసే పనులకు బిల్లులు ఇచ్చే తెలియలేదు. కానీ రోజుకు 5,000 కోట్ల ప్రాజెక్టు, 10,000 కోట్ల ప్రాజెక్టు, అది చేస్తా ఇది చేస్తా అని వాడుకుంటూ తిరుగుతున్నారు. లాస్ట్కు మాటలే మిగులుతాయి, ఏమన్నా కొన్ని మీకు మూటలు మిగులుతాయి కావచ్చు, కానీ ప్రజలకైతే ప్రభుత్వం ఎవరికేటట్టయితే కనపడతలేదు. ఇప్పుడు ఇంకొక వాదన తెర మీదకి వచ్చింది, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది, సీఎం రేవంత్ రెడ్డిని మారుస్తారు అనేది. అతి తొందరలోనే మార్పిడి అనేది జరుగుతుంది అని బీజేపీ ఎల్పీ లీడర్ కూడా అనౌన్స్ చేశారు. ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఏ రాయి అయితే ఉందండి పల్లెని కొట్టుకోవడానికి సాపతం తెలంగాణలో. కాంగ్రెసే ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉందండి? మీ విధానాలు బాగుండాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, కొత్త సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయాలి. ఇవన్నీ ఏం చేయకుండా ఎవరు ముఖ్యమంత్రి ఉంటుందండి? అంటే మార్పిడి ఉంటుందేమో కదా, ఒకవేళ ఇవన్నీ అయ్యాయనుకోండి, మార్పు అనేది కాంగ్రెస్ పార్టీలో గతంలోనైతే సరే ఈ మధ్య కొద్దిగా స్టెబిలిటీ ఉన్నదనుకోండి, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అనేది ఉండేది, వాళ్ళు పంచాయతీలు పెట్టుకుంటారు, ఇవన్నీ కామనే. ఏమన్నా మారితే మారుతారో, మనకు ఆ విషయంలో మాకు పెద్ద ఏమంటారు ఆసక్తి లేదు, మార్చాలనే ఆతృత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలి, ఉంటేనే కదా వాస్తవాలు తెలుస్తాయి ప్రజలకనే విషయంలో మేము చాలా స్థిరాభిప్రాయంతో ఉన్నాం. ఎవరున్నా ఒకటే, నేను చెప్పిన కదా మీకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ఏ కృష్ణుడు అయితే. సో మొన్న కేటీఆర్ ఒక మాట చెప్పారు, 2025లో కేసీఆర్ది విశ్వరూపం చూడబోతున్నాము, నేను పాదయాత్ర చేస్తాను అనేది. అంటే ఒకటి, ఆయన ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు దాంట్లో ప్రజలు కొంతమంది, అంటే ఎవరైతే దాంట్లో వచ్చిన ప్రోగ్రాంలో మీరు ఏమైనా పాదయాత్ర చేసే ఉద్దేశం ఉందా అంటే, ఖచ్చితంగా అవసరం వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు చేస్తానని చెప్పారు. కానీ పలానా రోజు చేస్తాను, పలానా మంత్ చేస్తాను, పలానా దగ్గరికి వెళ్ళి పలానా చేసి, ఇప్పుడు ఒకసారి ఆయన అన్న తర్వాత ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళు రాసుకుంటారు, దానికి మాకు సంబంధం లేదు. కానీ రేపు పొద్దున ప్రజల అవసరాల కోసము, ఆ పరిస్థితులు వచ్చిన రోజున ఖచ్చితంగా ప్రజలకు భరోసా ఇవ్వడం కోసము పార్టీ వైపు నుంచి పాదయాత్ర ఉంటుంది. అది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది భవిష్యత్తు చెప్తుంది. సో అరెస్టు, విశ్వరూపం ఏది ముందుండబోతోంది? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు కక్ష సాధించాలనుకుంటే ఏదో రకంగా ఏదైనా చేయొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, పెద్ద విషయం కాదు మనకున్నటువంటి సిస్టమ్స్లో. కానీ ఇక విశ్వరూపమా అంటే, మేము హామీల విషయంలో మేము వేరే విషయాల గురించి మాట్లాడలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, రైతు భరోసా ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు?
రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తేనే ఓట్లు వేయించుకున్నావు, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇస్తలేవు, మొత్తం ఎందుకు కంప్లీట్ చేస్తలేవు, పెన్షన్లు పెంచుతానని చెప్పేసి అవాతాతల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించుకున్నావు, వృద్ధుల దగ్గర నుంచి ఆసరా పెన్షన్దారుల దగ్గర నుంచి, వాళ్ళకి ఇస్తలేవు, ఎందుకు ఇవ్వవు, ఓట్లు టైంకి ఉండలేవు, ఎందుకు ఉండలేవు, గురుకుల పాఠశాలల్లో రోజు పిల్లలు అస్వస్థతకు గురిగా చావడాలు చనిపోవడాలు జరుగుతూ ఉన్నాయి, వాటి గురించి ఎందుకు పట్టించుకుంటలేవు, విద్యా వ్యవస్థ మీద దృష్టి ఎందుకు పెడతలేవు, హాస్పిటల్స్లో మీరు పరిస్థితి చూస్తూ ఉన్నారు, మందులు కూడా దొరుకుతలేవు అని చెప్తున్నారు, వాటి గురించి ఎందుకు పట్టించుకుంటలేవు, హైదరాబాద్ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మోరార్లెస్ ఆగిపోయింది, వాటి గురించి ఎందుకు మాట్లాడతలేరు. సో ఈ అంశాలు అయితే ఉన్నాయి కదా, ఇవి రెగ్యులర్గా మాట్లాడాలి కదా, మేము ఫైట్ చేయాలి, ఖచ్చితంగా ఫైట్ చేస్తూనే ఉంటాము, పబ్లిక్ కోసం మాట్లాడుతూనే ఉంటాం కదా. లేకపోతే ఇప్పుడు మూసీలో మొన్న పెద్ద లొల్లి జరిగింది, చాలామందిని ఆ బిల్డింగ్ మనం ఇండ్లు పోతాయి అనుకున్న వాళ్ళు మా పార్టీ ఆఫీస్కి వచ్చిండ్రు, వాళ్ళ కోసం పోరాడే అవకాశం ఉంటుంది. హైడ్రా పేరుతోటి జరిగే హైడ్రా లక్ష్యం వేరే ఒకటి చెప్పి ఇంకో పని చేస్తే ప్రభుత్వం దారి తప్పినప్పుడు గాడి తప్పినప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత అది మాట్లాడతాం. సో ఏం మాడకుండా ఉత్తగా ఉంటే మేము అన్న మఠం పెట్టుకోలేం కదా. వీఆర్ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఖచ్చితంగా బరాబర్ అడుగుతాం. ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నావో, ఏం చేస్తానని హామీ ఇచ్చినావో అది చేయకపోతే అడుగుతాం. అది ప్రత్యేకించి విశ్వరూపం అనేది కాకుండా ప్రతిరోజు ప్రజల వైపు నుంచి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ప్రశ్నిస్తూనే ఉంటాం. కాకుంటే ఈ మధ్యలో ఒక రకమైనటువంటి ప్రచారం కావచ్చు, లేకపోతే వస్తున్నటువంటి అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీ ఒంటరి అయిపోయింది అనేది. బీఆర్ఎస్ పార్టీ ఒంటరి అంటే నాకు అర్థం, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ లాగా అయితే మేము కలిసి ఉండలేము. ప్రజలతో ఉన్నాం, ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజలతోటి ఉన్నాం. ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి, ఇలా రైతు ధర్నాలు చేసి చాలా ప్రాంతాలలో రైతుల వైపు నుంచి పోరాడుతూ ఉన్నాం, విద్యార్థుల వైపు నుంచి పోరాడుతూ ఉన్నాం, నిరుద్యోగుల వైపు నుంచి పోరాడుతూ ఉన్నాం, ఆటో కార్మికుల సమస్యల గురించి పోరాడుతూ ఉన్నాం, గురుకులాల కోసం పోరాడుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏ విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తుందో వాటి వైపు నుంచి ప్రజల్లో ఉండి పోరాడుతున్నాం. దానికి మాకు ఇంకో పార్టీ సపోర్ట్ కావాలనో, ఇంకో నాయకుని సానుభూతి మాకు అక్కర్లేదు కదా. అది శక్తిహీనులకు, అసమర్థులకు కావాలి, మాకెందుకండి. వీఆర్ విత్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ ఆఫ్ ది స్టేట్. బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కాంగ్రెస్కి బీజేపీకి సమదూరం అని చెప్తూ వచ్చింది. ఎన్నికల్లో కూడా అదే అభిప్రాయాన్ని, అదే ఎంఐఎంతో అయినా కలిసి ఉండింది, ఎంఐఎంతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అనేది ఉంది. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా స్టీరింగ్ అనేది ఎంఐఎం చేతిలో పెట్టింది, కారు పార్టీ అని చెప్పినప్పటికీ కూడా ఎంఐఎంతో కలిసి పనిచేసింది, ముందుకెళ్ళింది. ఇవన్నీ చేసిన తర్వాత ఎంఐఎం కూడా వదిలేసిన తర్వాత ఒంటరి కాలేదా బీఆర్ఎస్? ఇప్పుడు ఒకటండి, ఎంఐఎం తోటి ఒక ఫ్రెండ్లీ పార్టీ, ఒక అండర్స్టాండింగ్ ఫర్ ది పబ్లిక్ డెవలప్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ తర్వాత కొంత సఖ్యత ఉంది. ఇప్పుడు వాళ్ళు వదులుకోనని పోయినారు తప్పితే మేమేమి వాళ్ళను వద్దనేది లేదు, పొమ్మనేది లేదు. ఆ రోజున ప్రజల అవసరాల కోసము కొన్ని సఖ్యత ఉంది, దాంట్లో ఏమీ వేరే ఉద్దేశం లేదు. ఎవరో ఏదో ఎండ్ ఆఫ్ ద డే రాజకీయ పార్టీగా ప్రజల కోసం కృషి చేస్తూ ఉంటాం. ఒంటరి ఏముంది దాంట్లో? ఏదో పార్టీ పొత్తుంటేనే మనం ఏదో బలం ఉన్నట్టు, బలోపేతమైనట్టు అనేది కాదు కదా. ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు, మరి వాళ్ళ కాంగ్రెస్ స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? మరి ఆయన చేతులు ఉన్నట్టేనా? ఆ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నారు, బహుశా కాంగ్రెస్ మేము ఎట్లా నడిపిస్తామని చెప్పేసి. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఎండ్ ఆఫ్ ద డే మీరు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన కాంచి మొన్న ప్రభుత్వం నడిపేంత వరకు ఒంటరిగానే పోటీ చేసినాం కదా. ఏ అంశంలో కూడా ఎక్కడ పొత్తు పెట్టుకొని పోటీ చేసినారు? ఏ అంశంలో? ఒక 2 సందర్భాల్లో తప్పితే. కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కోసం మాట్లాడేవాళ్ళు, లేకుంటే ఇక్కడ రాష్ట్ర రాజకీయాల గురించో, 10 ఏళ్ల పాటు జరిగినటువంటి ప్రభుత్వం గురించో, అంతకుముందు జరిగిన పోరాటాల గురించి వినిపించినటువంటి వాయిస్ కూడా ఇప్పుడు వినిపించట్లేదు కదా అసలు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఆ సందర్భాలను బట్టి వస్తుంది. ఇప్పుడు అన్నిసార్లు అన్ని విషయాలు ఒకటేసారి మాట్లాడరు కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరే అన్నారు, ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు స్థానిక సమస్యలు అనేటివి పూర్తి స్థాయిలో ఫోకస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ పార్టీగా ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద ఫోకస్ ఉంటుంది, ఇక్కడ పబ్లిక్ ఇష్యూస్ మీద ఫోకస్ ఉంటుంది. జాతీయ స్థాయిలో మా అవసరాన్ని బట్టి ఒక రాజకీయ పార్టీగా చాలా అంశాలు తీసుకొస్తున్నారు. ఇది మన జమిలి అని మరొకటని స్పందించాల్సి వచ్చినప్పుడు స్పందిస్తాం ఖచ్చితంగా. ఒక సమయం వచ్చినప్పుడు మా పాత్ర మేము పోషిస్తాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 11 months అంటే 1 year కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా 4 ఏళ్ల పాటు ఎలా ఉంటుంది తెలంగాణ అని మీరు అనుకుంటున్నారు రాజకీయాలు? వాళ్ళు ఇట్లనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా మోసం చేసుకుంటూ పోతే మా వైపు నుంచి పోరాటం తీవ్రం అవుతుంది. ఇప్పటికీ ప్రజలు ఒక కంక్లూజన్కి ఏమొచ్చారంటే, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలే వీళ్ళు సరిగ్గా అమలు చేయలేకపోతున్నారనే ఒక భావన వచ్చింది. గవర్నెన్స్ బాగలేదనే ఒక టాక్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. వాళ్ళు రోజు ఈ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల
ఓవైపు కక్ష సాధింపు కార్యక్రమాలు, మరోవైపు ప్రణాళిక లేనటువంటి డైరెక్షన్లెస్ యాక్టివిటీస్. ఇంకింత పల్సన్ అవుతారు ఇట్లనే చేసుకుంటూ పోతే. బట్ యాజ్ ఫార్ యాజ్ బీఆర్ఎస్ పార్టీ ఈస్ కన్సర్న్, మేము ప్రజల వైపు నుంచి ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు అరెస్టులు చేయండి, ముందస్తు అరెస్టులు చేయండి, ఎక్కడికన్నా పోతే. ఇంత తొందరగా మీరు చూడండి, ఇవాళ ముఖ్యమంత్రి గారు యాదాద్రి పోతే అరెస్టు, ముఖ్యమంత్రి గారు వరంగల్ పోతే అరెస్టు, ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఊరు పోతే అరెస్టు, ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్తే అరెస్టు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరైతే మమ్మల్ని ఆ రోజు విమర్శించారు కదా, మీరు ఇవాళ యాదాద్రి పోతే మొత్తం నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు అరెస్టు, ప్రజాప్రతినిధులు అరెస్టు. అంత అభద్రతా భావం ఎందుకు ఇంత తక్కువ సమయంలో? మ్యాక్సిమం ఏదన్నా పార్టీ ప్రజాసంఘం వస్తే ఓ దరఖాస్తు ఇస్తారు, ఓ అంటే డౌన్ అంటారు. కావచ్చు ప్రజాస్వామ్యం అనొద్దా, మాడద్దా? ఆర్ వి నాట్ ఎలిజిబుల్ టు క్వశ్చన్ యూ, ఆర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్వశ్చన్ యూ ఆర్ వాట్? అట్లా ఎందుకుంటున్నారు వాళ్ళు? కాబట్టి మీ వ్యవహారశైలి ఇట్లా కంటిన్యూ అయితే మా వ్యవహారశైలి కూడా ఇట్లనే ఉంటుంది. సో 4 ఏళ్ల పాటు ఇవే పోరాటాలు ఉంటాయి. ప్రజల కోసం అనేది కంటిన్యూ అవుతుంది, వ్యక్తిగతమైన అంశాలు కాదండి. బేసికల్లీ ఏ హామీలు ఇచ్చినావో ఆ హామీల గురించి ప్రశ్న ఉంటూనే ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవాలి, దొంగ తిరుగుడు మాటలు మాట్లాడాలి, కేసులు పెట్టాలి, ఇబ్బందులకు గురి చేయాలి, కక్ష సాధింపు చేయాలి, నిర్బంధం చేయాలంటే దాన్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయకులు సిద్ధంగా ఉంటారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.